అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. ఇక రేపు సరిగ్గా ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశికే మోక్షద ఏకాదశి లేదా సర్వేక ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి అనేటటువంటి పేర్లు మనకు పురాణం నుంచి మరి అలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏమిటి ముక్కోటి ఏకాదశి అనుకుంటున్నారా? మనకు ప్రతి సంవత్సరం కూడా 24 ఏకాదశులు ఉంటాయండి. అంటే ప్రతి నెలలో ప్రతి 15 రోజులకు ఒక్కొక్క పక్షానికి కృష్ణ పక్షంలో ఒక ఏకాదశి, అలాగే శుక్ల పక్షంలో ఒక ఏకాదశి వెరసి మనకు అమావాస్యకు ముందు ఒక ఏకాదశి, అలాగే పౌర్ణమి తిథిలో ఆ తిథి కన్నా ముందు కొంచెం అటు ఇటుగా మనకు ఒక ఏకాదశి వస్తుంది. అంటే వెరసి ఒక నెలకు 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఒక నెలకు 2 ఏకాదశులు అంటే ఒక ఏడాదికి, అంటే ఒక సంవత్సర కాలానికి మనకు 24 ఏకాదశులు అంటే 12 ఇంటూ 2 కాబట్టి 24 ఏకాదశులు ఉంటూ ఉంటాయి. ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత ఆపాదించబడి ఉంది. ఈ ఏకాదశి తిథి అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టం అంట. ఎవరైతే ఏకాదశి తిథి అలా అలా చేస్తూ ఉంటారో ఉపవాస దీక్షలు కానీ చాతుర్మాస వ్రతం అంటూ ఉంటారు. చాతుర్మాస వ్రతము సరిగ్గా మరి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై లక్ష్మి సమేతుడై అలా మరి పాల సముద్రంలో అలా మరి సేద తీరుతూ ఉంటాడు. మనం ఇప్పుడు దక్షిణాయన కాలంలో ఉన్నాము. దేవతల ప్రకారం చూసుకుంటే ఒక సంవత్సరం అంటే వారికి మనకు ఒక సంవత్సరం అంటే వారికి ఒక రోజుతో సమానము. మనకు 6 నెలలు అంటే వారికి పగటి కాలము. మనకు 6 నెలలు అంటే చివరి 6 నెలలు అంటే వారికి చీకటి కాలము, అంటే రాత్రితో సమానము. మనము గడిపేటటువంటి 365 రోజులు ఒక సంవత్సర కాలము దేవతల పరిభాషలో ఒక్క రోజని అర్థము. కాబట్టి అంత వేగంగా ఉంటుందట దేవతల మరి ఆ లోకంలో. కాబట్టి మనం భూలోకంలో ఇంతటి వేగానికి తట్టుకోలేకపోతే దేవతలు అంతటి వేగంగా విస్తారంగా ఆలోచిస్తూ ఉంటారట. కాబట్టి మనం మొత్తం ఒక సంవత్సర కాలము దేవతలకు ఒక రోజుతో సమానము. కాబట్టి ఇప్పుడు సరిగ్గా దక్షిణాయన కాలంలో ఉన్నాము. అంటే రాత్రి కాలం అన్నమాట. చెప్పాలంటే రాత్రి కాలము దేవతలకు, ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు వచ్చేటటువంటి తిథి ఈ ఏకాదశి, మోక్షద ఏకాదశి లేదా సర్వేక ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి అని పేరెందుకు వచ్చింది? సమస్త దేవతలు 3 కోట్ల మంది దేవతలు, అలాగే శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుడుతోటి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనార్థము ఈ భూలోకానికి వచ్చేటటువంటి కాలము సరిగ్గా ముక్కోటి ఏకాదశి. ఈ రోజు ఉత్తర ద్వార దర్శనాలు అనేవి ప్రత్యేకంగా ప్రతి దేవాలయంలో ఏర్పాటు చేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు ఆ ఉత్తర ద్వార దర్శనాన్ని మనము చేసే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆరోగ్య దృష్ట్యా కానీ మరి ఏ ఇతర సమస్యలు వచ్చి చేయలేకపోతే, మన మనసే మందిరం కాబట్టి, ప్రతి మనసు ఒక మందిరంతో సమానం కాబట్టి మన మనసులోనైనా శ్రీ మహావిష్ణువును ఓం నమో నారాయణ, ఓం నమో లక్ష్మీ నారాయణ అని అలా జపం చేస్తూ ధ్యానిస్తూ ఉంటూ ఉండాలి. తప్పకుండా ఉత్తర ద్వార దర్శనం చేసేటటువంటి ఒక అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా చేసిరండి. అలాగే విష్ణాలయానికి అంటే వెంకటేశ్వర స్వామి, రామాలయం వంటి విష్ణు సంబంధించినటువంటి ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఈ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఏమిటా పంచాక్షరి మంత్రము? ఓం నమో నమ శివాయ అనేదే పంచాక్షరి మంత్రము. ఈ పంచాక్షరి మంత్రాన్ని విష్ణువు ఆలయానికి వెళ్ళేటప్పుడు జపించండి. అలాగే శివాలయం వెళ్ళేటప్పుడు అష్టాక్షరి మంత్రాన్ని జపించండి. ఏమిటా అష్టాక్షరి మంత్రము? ఓం నమో నారాయణ అనేటటువంటి అష్టాక్షరి మంత్రము. ఇటు శివుడి గుడికి వెళ్ళినప్పుడేమో ఓం నమో నారాయణ అనేటటువంటి అష్టాక్షరి మంత్రాన్ని, వైష్ణాలయానికి వెళ్ళేటప్పుడు పంచాక్షరి మంత్రాన్ని ఓం నమో నమ శివాయ అనేది పంచాక్షరి మంత్రము. ఇవి 2 పరస్పరం అలా మార్చి చెప్తూ ఉంటే ఈ ఇద్దరి ప్రేమకు, అనుగ్రహానికి త్వరితగతిన పాత్రలవుతూ ఉంటారు. ఇలా ఎప్పుడు అనకండి, మేము శివభక్తులమండి, మా ఇలవేలుపు శివుడే, మేము విష్ణువును పూజించము, లేదంటే మా ఇలవేలుపు వెంకటేశ్వర స్వామియే, విష్ణువే, మేము ఇతర ఏ శివాలయానికి మేము వెళ్ళము. ఇలా ఎవ్వరూ కూడా అనకూడదు. ఇది చాలా పెద్ద తప్పు అవుతుంది. ఎందుకో తెలుసా? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. అంటే
శివుడికి ఆపద వచ్చినప్పుడు విష్ణుమూర్తి, విష్ణువుకు ఆపద వచ్చినప్పుడు శివుడు పరస్పరము అలా సహాయం చేసుకుంటూ ఉంటారు. లేకపోతే ఈ సృష్టి ఎలా సజావుగా సాగుతూ ఉంటుంది, ఎలా ముందుకు వెళ్తుంది అసలు. కాబట్టి ఎప్పుడు కూడా శివుడికి కేశవుడికి భేదం చూపించకండి. శివుడు కేశవుడు ఇద్దరు అభేదం, అంటే ఇద్దరికి భేదం లేదు, రూపాలు వేరుగా ఉండొచ్చు కానీ వారిద్దరూ ఒకటే అన్నమాట. కాబట్టి శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైనటువంటి ఒక రోజు ఏదైనా ఉంది అంటే అది ఈ ఏకాదశి. శుక్లపక్షంలో సరిగ్గా 11వ రోజు, అలాగే కృష్ణపక్షంలో సరిగ్గా 11వ రోజు, వేరసి 2 ఏకాదశులు అని చెప్పుకున్నాం కదండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వర్గానికి దారి మెట్లు అనేవి తెరచిబడి ఉంటాయంట. అంటే ఎవరన్నా మోక్షానికి అంటే అదే పనిగా మరి ప్రయత్నిస్తూ ఉంటే భక్తులు గాని, మౌనులు గాని, మరి మునులు గాని, ఇటువంటి వారు ఉంటారు కదా, అన్నిటిని త్యజించి ఈ సంసార సాగరం నుంచి త్యజించి ఇక నాకు ఏ కోరిక లేదు, నాకు కేవలం మోక్షమే కావాలి అని చెప్పి ఎవరైతే అదే పనిగా ధ్యానిస్తూ పూజిస్తూ ఉంటారో సరిగ్గా వారికి ముక్కోటి ఏకాదశి చాలా అనువైనటువంటి రోజని చెప్పాలి. మోక్షానికి ప్రయత్నిస్తూ ఉంటుంటే అంటే భగవంతుడు తప్ప నాకు ఇంకేం అవసరం లేదు, ఆయనలో లీనమైతే చాలు, ఈ జన్మ దానికే మరి అంకితం చేస్తున్నాను అని ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వారందరూ కూడా ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని సందర్శించండి. ముక్కోటి దేవతలు అలాగే విష్ణుమూర్తి మరి లక్ష్మీదేవి తోటి సమేతుడై ఈ భూలోకానికి వచ్చి భక్తులకు మరి దర్శనానికి పాల సముద్రం నుంచి లేచి మరి ఈ రోజు వచ్చేటటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవికి పాలంటే చాలా ఇష్టము, ఎందుకంటే క్షీర సముద్ర రాజతనయా కదా. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరి దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియం. అంటే లక్ష్మీదేవి సాక్షాత్తు ఎవరికి పుట్టినటువంటిది కాదు, ఆమె అయోనిజ. కాబట్టి ఆమె సముద్ర గర్భంలో అలా మరి అయోనిజగా జన్మిస్తూ ఉంటుంది. సీతమ్మ కూడా అలాగే ఎవరికో జన్మించినట్లు ఎక్కడా కూడా దాఖలాలు లేవు. వీరంతా కూడా దేవతలు కదా, వీళ్ళు అయోనిజగా వీరి పుట్టుక ఎవరికి అర్థం కాదు. మరి దేవతలు దేవుళ్ళు అలాగే ఉంటారేమో. అలాగే అయ్యప్ప జననం కూడా చూడండి, ఈ మోహిని అవతారం దాల్చినటువంటి శ్రీ మహావిష్ణువు అలాగే శివుడు ఈ పరస్పరం కలయికతోటే కదా అయ్యప్ప జన్మించింది. ఆ తర్వాత సముద్రం ఒడ్డున వదిలి వెళ్ళటం, మరి ఈ మహారాజుకు సంతతి లేకపోవడము, అయ్యప్పను తీసుకొచ్చి పెంచుకోవడము, ఆయన వచ్చిన వేళ విశేషము ఆవిడకు మరొక మగబిడ్డ కలగడము, ఇదంతా కూడా ఒక చారిత్రక కథనం. కాబట్టి మోక్షద ఏకాదశి రోజు ప్రాతకాలనే ఉదయాన్నే లేవండి, చక్కగా అన్ని కూడా శుభ్రపరచుకోండి, త్వరగా స్నానం చేయండి, సూర్యోదయం వరకు వేచి ఉండకండి, త్వరగా స్నానాధికాలు చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండండి. ఎవరైతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్యుల్యం రామనామ వరాననే ఎవరైతే ఈ మంత్రాన్ని 3 సార్లు అలా పఠిస్తూ ఉంటారో వారు విష్ణు సహస్రనామము చేసిన దానితోటి సమానం అవుతుంది. కాబట్టి సీతారామ లక్ష్మణ వీరాంజనేయ స్వామిని అలాగే నరసింహ స్వామిని అలాగే వెంకటేశ్వర స్వామిని ఏ పేరుతో కొలుచుకున్నా అవన్నీ కూడా విష్ణువుకు సంబంధించినటువంటి పేర్లు. ఆయనకు ఒక పేరేమిటి, అన్ని పేర్లు ఆయనవే. ఆయనకు ఒక పేరు, ఒక కులము, అలాగే ఒక ఇంటి పేరు అని ఏమి ఉండదు, అన్ని ఆయన పేర్లే, అన్ని ఇంటి పేర్లు ఆయనవే. ఒక్కొక్కసారి నాకు పేరే లేదంటాడు, మరొకసారి అన్ని పేర్లు నావే అంటాడు. ఇది భగవంతుని తత్వము, ఒక లీల అన్నమాట. కాబట్టి ఈ లీలను అర్థం చేసుకొని చక్కగా ప్రాతకాలనే లేవండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. వీలైన వారందరూ కూడా ఖచ్చితంగా ఉపవాస దీక్ష ప్రారంభించండి. ఈ ఒక్క రోజు మాత్రము ఇలా చేసి చూడండి. ప్రతి ఏకాదశి అన్నాన్ని విసర్జించండి, అన్నము పప్పు దినుసులను తినకండి. ఎందుకంటే ఈ కలిపురుషుడు ఎవరైతే ఉన్నారో దాదాపు మరి శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి వరం వల్ల పప్పు దినుసుల్లో అన్నంలో బియ్యము ధాన్యము ఇటువంటి వాటిలో నిక్షిప్తమై ఉంటాడు కలిపురుషుడు. కాబట్టి ప్రతి ఏకాదశి ప్రతి 15 రోజులకు ఒకసారి అలా మనము ఉపవాసం చేస్తేనే మంచిది. మన శరీరానికి అలాగే మన జ్ఞాన సముపార్జనకు, మన మానసిక బుద్ధికి, అలాగే శారీరక మరి ఆరోగ్యానికి ఇవన్నీ కూడా ఉపకరించాలంటే ఒకసారి సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. ఏమిటి అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి ఉపవాసం చేయడం మంచిదే.
మరి లంకనం పరమౌషధం కదా, ఏమి తినకపోవడం కూడా ఒక వైద్యంతో సమానమే. కాబట్టి వీలైనంత వరకు పళ్ళు, పాలు, నీళ్లు, మంచినీళ్లు ఇంత దాంతో సరిపెట్టండి సాయంత్రం వరకు. అలాగే చంద్రోదయం వేళప్పుడు చంద్రుడికి పాలంటే చాలా ఇష్టం కదా. చంద్రుడు ఎవరు? లక్ష్మీదేవికి సహోదరుడు, సోదరుడే. కాబట్టి ఆయన కూడా పాలను నివేదించి ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించి మీరు వండినవి ఏవైనా సరే ముందు బ్రాహ్మణ సమారాధన చేసి ఈ ఏకాదశి వ్రతం ఎవరైతే చేస్తారో వారికి నియమం ఏమిటి అంటే, దశమి రోజు పగలు భోజనం చేయండి, రాత్రి మాత్రము అల్పాహారం తినండి, భోజనము అమితంగా తినకండి. దశమి రోజు రాత్రి అలా తింటే ఏకాదశి వ్రతం ఎలా చేస్తారు నిష్టగా? కాబట్టి చాలా మితంగా తినండి దశమి రోజు రాత్రి. అలాగే ఏకాదశి మొత్తం కూడా పూర్ణోపవాసం, శుష్కోపవాసం చేయండి. అలా చేసి ద్వాదశి గడియలు మించకుండానే ఈ బ్రాహ్మణ సమారాధన చేయడము, మనము భోజనము ప్రసాదంగా స్వీకరించడం ఇవన్నీ కూడా పూర్తయిపోవాలి. లేదంటే ఆ ఏకాదశి వ్రతం మొత్తం నిష్ఫలం అవ్వడమే కాకుండా శ్రీహరి ఆగ్రహానికి కూడా గురవుతూ ఉంటాము. మరి ఆలస్యం చేయకుండా ద్వాదశి గడియలు మించిపోకుండా అలా భోజనం చేస్తూ ఉండండి. వీలైతే ఎవరికన్నా పెట్టండి, లేదంటే మీ భోజన కార్యక్రమాలన్నీ కూడా అప్పుడు మరి పూర్తయిపోయేలా చూడండి. ద్వాదశి గడియలు మించిపోక ముందే పేదవారికి అన్నదానం చేయండి, వస్త్రాలు లేని వారికి వస్త్రదానం చేయండి. అలాగే చలికాలం కాబట్టి ఈ దుప్పట్లు ఏమన్నా చాలా ఎక్కువగా ఉన్నట్లయితే అవి కూడా మరి దానం చేసేటటువంటి అలవాటు చేసుకోండి. మనం ఎంత దానం చేస్తామో మన దగ్గర ఇంకా 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 లక్ష్మి అనేది అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిని ఒక దగ్గర స్థిరంగా బంధించకూడదు. అలా బంధిస్తే లక్ష్మీదేవి ఒక్కసారిగా వీరు నన్ను బయటికి విడిచిపెట్టట్లేదని మొత్తం ఒక్కసారిగా వెళ్ళిపోతుందంట. లక్ష్మీదేవి చాలా చంచలమైనది సుమా. వాటి ఎక్కడెక్కడ అవసరమో అంతా కూడా ఖర్చు పెడుతూ ఉండాలి. లేకపోతే వీరు మరి నన్ను మరీ బందీ చేసి పడేస్తున్నారు అని చెప్పి మొత్తానికి అలిగి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ దాన ధర్మాలన్నీ కూడా దీని గురించి అనేవి వచ్చాయి. అప్పుడే వాళ్ళ ఇంట్లోనే స్థిరంగా లక్ష్మి అనేది ఉంటుంది. ఎప్పుడు ఇలా అనుకోకండి, అమ్మ ఉన్నదంతా దానం చేసేస్తే తర్వాత మా పరిస్థితి ఏంటని. మొత్తం కాకపోయినా కనీసం కొంతలో కొంతన్నా మరి అలా దానం చేస్తూ ఉండండి. అలా చేస్తూ ఉంటే మీ లక్ష్మి అనేది పెరుగుతూ ఉంటుంది, ఎక్కడా కూడా క్షయం అయిపోదు. లక్ష్మి ఇచ్చే కొద్దీ పెరుగుతూ ఉంటుంది, దాచిపెట్టే కొద్దీ అది ఒక్కసారిగా ఆగ్రహించి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఉండండి దయచేసి. కాబట్టి ఇవ్వండి కొన్ని నియమాలు. అసలు ఉపవాసానికి సరైన నిర్వచనం ఏమిటి? ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటము, భగవంతునికి దగ్గరగా ఉండటమే మరి ఉపవాసానికి సరైన నిర్వచనం తప్ప ఏమి తినకుండా ఉండటం అని ఎక్కడా కూడా చెప్పబడలేదు. మరి ప్రతి 15 రోజులకు ఒకసారి ఉపవాసం చేస్తూ ఉండండి. శరీరానికి, మానసిక బుద్ధికి ఎంతగానో ఉపకరిస్తూ ఉంటుంది. ఇది మరి సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయిందని చెప్పుకున్నాం కదా. ఇలా ప్రయత్నిస్తూ ఉండండి. అలాగే అసలు ఈ ఏకాదశి వెనక ఎవరి ఏకాదశి శ్రీమన్నారాయణుడు ఇద్దరు ఒకటే అయినప్పటికీ మరి ఈ ఏకాదశి, ఈ 11 అనే సంఖ్య అటు రుద్రుడికి, శివుడికి, అలాగే ఈ కేశవుడికి ఇద్దరికి కూడా చాలా ఇష్టమైనటువంటి సంఖ్య అన్నమాట ఈ 11 అనేటటువంటి సంఖ్య. సరిగ్గా మరి ఏకాదశి తిథి లేదా పౌర్ణమి తిథి వచ్చినప్పుడు సత్యనారాయణ వ్రతాలు చేయడము, అలాగే ఏ ఇతర మరి ఇంకేమైనా వ్రతాలు ఉంటే చేయొచ్చు. కార్తీక మాసంలో అయితే కాత్యాయని వ్రతం అని, సత్యనారాయణ వ్రతం అని, ఇలా చాలా రకాలైనటువంటి వ్రతాలు ఉంటాయి కదా. మరీ ముఖ్యంగా ఈ రోజు సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే మీరు ఈ ఉపవాస దీక్షలో ఉంటారు కాబట్టి మీకు మొత్తం అంతా కూడా పుణ్యం అనేది సేకరించబడుతుంది. మనము బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు దాచుకోవడమే కాదు, కాస్త మన ఆత్మ అకౌంట్ లో ఈ పుణ్యాన్ని సేకరిస్తూ ఉండాలి. మనం మరణించిన తర్వాత ఈ అకౌంట్ లో బ్యాలెన్స్ మనకు వస్తుందా చెప్పండి? ఒక్క పైసా కూడా రాదు. కాకపోతే ఈ పుణ్యం ఏదైతే మన ఖాతాలో ఉందో ఖచ్చితంగా అది మాత్రమే మనం శరీరం విడిచిపెట్టినప్పుడు అది మాత్రం మనతో వస్తుంది. కాబట్టి పుట్టినప్పుడు ఒకలమే వచ్చాము, పోయినప్పుడు ఒకలమే పోవాలి. కాబట్టి మనకు నిజమైన తోడు అంటూ ఎవరు కాదు, మనకు నిజమైన తోడు అంటూ మనము భగవంతుడు అంతే తప్ప ఎవ్వరూ కూడా శాశ్వతంగా ఒకరికొకరు తోడు అనేది అది అలా అనుకుంటారు, కానీ నిజమైన తోడు భగవంతుడు తప్ప ఎవ్వరూ కాదు. కాబట్టి ఈ తత్వాన్ని అర్థం చేసుకోండి. మోక్షానికి ప్రయత్నిస్తున్న వారు ఆ స్వర్గ ద్వారాలు అనేవి తెరుచుకోబడుతూ ఉంటాయి ముక్కోటి ఏకాదశి రోజు.
తప్పకుండా ఈ రోజును వినియోగించండి. ఈ పుణ్యమైనటువంటి కాలాన్ని, అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దానికన్నా ముందు వచ్చేటటువంటి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి కానీ, మోక్షద ఏకాదశి కానీ, అలాగే సర్వేక ఏకాదశి, ఇవన్నీ కూడా అన్ని ఆ పేర్లే. మరి ఏకాదశి ఎవరు? ఇప్పుడు మనము సంక్రాంతి రోజుల్లో మకర సంక్రమణం అనేటటువంటి ఒక పదం వింటూ ఉంటాం కదండి. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన కారణంగానే మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణం అని అంటూ ఉంటారు కదా. మరి ఇదంతా కూడా ధనుర్మాసము సరిగ్గా తిరుప్పావై పాశురాళ్ళు ఆండాళ్ళ దేవిని స్తుతిస్తూ ఉంటారు కదా. ఏ విధంగా ఆండాళ్ళు మరి తిరుప్పావైలో మనం గమనిస్తుంటే చాలా ఆరాధిస్తూ ఉంటుందన్నమాట రంగనాథ స్వామిని. ఆయనని ఆరాధించి ప్రేమించి ఆయనలో లీనమైనటువంటి మరి అద్భుతమైనటువంటి కథనము ఆండాలు, అలాగే రంగనాథ స్వామి. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే, ప్రేమకు ఇంతని కొలమానం ఏమీ లేదు. భగవంతుడు ఎవరిని స్వీకరిస్తూ ఉంటాడు? ఎక్కడైతే నిశ్చలమైనటువంటి భక్తి ప్రేమ, ఎక్కడైతే స్వార్థం ఉండదో, ఎక్కడైతే నేను నాది అనేటటువంటి ఈ స్వార్థం ఉండదో వారినే స్వీకరిస్తూ ఉంటాడు తప్ప ఎక్కువ ఆశపడే వాళ్ళని కూడా స్వీకరించినట్లు ఎక్కడ దాఖలాలు, ఎక్కడ చరిత్రలో చెప్పబడలేదు. ఎవరైతే నిస్వార్థంగా ఉంటారో వారినే భగవంతుడు స్వీకరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ గోదా అమ్మవారిని స్వీకరించాడు. సరిగ్గా భోగి రోజు వివాహం చేసుకున్నాడు. అందరూ కూడా ఎగతాళి చేశారట అమ్మాయిని. ఏమిటి, రంగనాథ స్వామి వచ్చి నిన్ను వివాహం చేసుకుంటారా? ఇది ఎక్కడైనా సాధ్యపడుతుందా అంటే ఖచ్చితంగా చేసుకుంటాడు. ఎందుకంటే ఆమె ప్రేమ మీద నమ్మకం, ఆమె మీద నమ్మకము, ఆమె ప్రేమ మీద నమ్మకం. కాబట్టి ఖచ్చితంగా చేసుకుంటాడనేటటువంటి షరతులో ఆమె ఉంది. అంత నమ్మకంతో ఉందన్నమాట. సరిగ్గా భోగి రోజు వెంకటేశ్వర స్వామియే రంగనాథ స్వామి కాబట్టి తాను దిగి వచ్చి ఆండాళ్ దేవిని మరి స్వీకరించాడు. అది మరి భక్తికి ప్రేమకు పరాకాష్ట అంటే అలా ఉంటుంది. ఏ విధంగా అయితే తులసీదేవిని మరి శ్రీకృష్ణుడు అనుగ్రహించి పరిగ్రహించడం అంటే పరిణయం చేసుకున్నాడో, ఆ విధంగా చాలా కథనాలు ఉంటూ ఉంటాయి. మరి ఏకాదశి ఎవరు? ఏకాదశి ఈ ముర అనే రాక్షసుడు బ్రహ్మదేవుణ్ణి మెప్పించి చాలా వరాలు సేకరించాడనమాట. ముర అనేటటువంటి ఒక రాక్షసుడు సేకరించి తన గురించి ఏమైనా ఉపయోగించుకున్నాడంటే కాదు, మొత్తం మునులను, దేవతలను, సర్వ జనాలను, అంటే అసలు యజ్ఞం చేసుకొనివ్వడు, పూజ చేసుకొనివ్వడు, ఇక ఏ దైవ కార్యాలు జరగనీయకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడనమాట. అలాగే వానప్రస్థాశ్రమములో మరి ధ్యానం చేస్తున్న వాళ్ళని, మోక్షానికి ప్రయత్నిస్తున్న వాళ్ళని అందరినీ కూడా అనేకమైనటువంటి ఆటంకాలు పెట్టి అసలు ఏ దైవ కార్యాలు జరగనివ్వడం లేదంటే ఈ ముర అనేటటువంటి ఒక రాక్షసుడు. ఈయనకు ఎందుకంత ధైర్యం వచ్చింది? బ్రహ్మదేవుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆయన్ని మెప్పించి ఒప్పించి వరాలు తీసుకున్నాడు కదా. ఇక మరి నన్నెవరూ ఏమి చేయలేరు, ఇక నన్ను ఎదుర్కొనే వాడే లేడు అనేటటువంటి అత్యుత్సాహము గర్వముతోటి, ఈ గర్వము ఎప్పుడైతే ఆవహించి ఉంటుందో మనిషి నిలువున కుప్పకొల్లడం ఖాయము. కాబట్టి ఈ అత్యుత్సాహంతో అందరినీ మరి ఇబ్బంది పెడుతూ ఉంటే అందరూ మునులు, దేవతలు అందరూ కూడా మరి ఈ మానవులు అందరూ కూడా వెళ్ళి హరిహరి మమ్మల్ని కాపాడు, ఇక మేము ఈ బాధ భరించలేకపోతున్నాము, మమ్మల్ని సజావుగా మరి ఏ దైవ కార్యాలు చేయనివ్వడం లేదు అని మొరపెట్టుకున్నప్పుడు ముర అనే రాక్షసుడితోటి శ్రీమన్నారాయణుడు హోరాహోరి యుద్ధం చేస్తూ ఉంటాడు. అలా యుద్ధం చేసి 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 కడకాకరకు అల్లిసిపోతాడనమాట శ్రీమన్నారాయణుడు. విష్ణువు చాలా రోజులు మరి అలా పోరాటం చేసి ఆ పోరాటంలో మరి ఇలా యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో కాస్త అలసట వచ్చి ఒక గుహలో కాసేపు నిద్రిస్తూ ఉంటాడు. సరిగ్గా ఈ నిద్రించే సమయంలో ఆయన ఒంట్లో నుంచి ఒక తేజస్సు, ఒక దివ్య రూపము, మరి ఒక యోగమాయ అనేటటువంటి ఒక శక్తి స్త్రీ రూపంగా మరి అలా మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి చూడండి, దీపావళి కథనం కూడా మనము సరిగ్గా గమనిస్తూ ఉంటే స్త్రీ శక్తే చాలా బలమైనది. మరి పురుషుల కంటే స్త్రీలే చాలా మానసికంగా దృఢంగా ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే దీపావళి కథనం చూడండి, కృష్ణుడు చాలా యుద్ధం చేస్తూ ఉంటాడు రాక్షసుని సంహరించడానికి.
అలా సంహరించిన తర్వాత దీపావళి ఎలా వచ్చింది మనకి? రాక్షస సంహారణం కారణంగానే కదా దీపావళి జరుపుకుంటూ ఉంటాము. కాబట్టి అప్పుడు కృష్ణుడు చాలా యుద్ధం చేసి చేసి అలసిపోయి అలా రథం మీద అలా ఒరిగిన సమయంలో, సేద తీరుతున్నటువంటి సమయంలో సత్యభామ ఉంది కదా, మరి ఆయనకు ప్రతిదానికి సహకరించేటటువంటి ప్రియమైన సఖి కాబట్టి, సరే ఈయన ఎలాగూ మరి అలసిపోయాడు కాబట్టి నేను యుద్ధం చేస్తానని మరి సత్యభామ చేతుల్లో చనిపోతాడు ఈ రాక్షసుడు. కాబట్టి స్త్రీ శక్తిని తక్కువ అంచనా వేయటానికి లేదు సుమా. అలాగే ఈ ఏకాదశి అనేటటువంటి ఒక స్త్రీ శక్తి అంటే యోగమాయ ఈ మహావిష్ణువు ఒంట్లో ఇంచి అలా ఆ దివ్య తేజస్సు ఒక స్త్రీమూర్తిగా ఏర్పడి యుద్ధం చేసిందట మురతోటి. తత్కారణంగా సంహరించబడ్డాడు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు అలా ఎందుకు చేశాడు? మరి ఆయనే సంహరించవచ్చు కదా, స్త్రీమూర్తి తోటి సంహరించబడటం ఎందుకు? ఆయనలో వచ్చినటువంటి తేజస్సే అయినప్పటికీ మరి ఆమెకు వెళ్తుంది కదా ఆ మరి క్రెడిబిలిటీ అంటాం కదా, ఆమెకు వెళ్తుంది కదా పేరు. ఇలా ఎందుకు చేశాడు అని ఆలోచిస్తే, సూక్ష్మ బుద్ధితో ఆలోచిస్తే ధర్మం చాలా సూక్ష్మమైనది సుమా. ధర్మము ఇలాగే ఉండాలని ఎక్కడ చెప్పబడలేదు. ఆయా పరిస్థితుల్లో ఆయా సంఘటనలో అలా మారుతూ ఉంటుంది. ధర్మము ఇలాగే ఉండాలని ఏమి లేదు. ఆయా సంఘటనలో అలా ఒక్కొక్కసారి తప్పైంది, ఒక్కొక్కసారి ఒప్పవచ్చు, ఒక్కొక్కసారి ఒప్పైంది, ఒక్కొక్కసారి ఎంత చేసినా తప్పవచ్చు. మనం చెప్పలేము. ఆయా పరిస్థితులు బట్టి ధర్మం అనేది మారుతూ ఉంటుంది. కాకపోతే ధర్మో రక్షతి రక్షిత, ధర్మం చాలా సూక్ష్మమైనది కూడా, అది కూడా ఆలోచించాలి. ఏకాదశి అనే స్థితి అంటే ఒక స్త్రీ మూర్తిని అవతరింపజేసి స్త్రీలు ఇంత గొప్ప వాళ్ళని చెప్పటానికి కావచ్చు, మరి భగవంతుడు తన తరపున అలా చేసి ఉండవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడు నేరుగా మనకు నోరు తెరిచి ఏవి కూడా చెప్పడు. ఆయన చెప్పేటటువంటి సంకేతాలను అర్థం చేసుకుంటూ ఉండాలి. అదే నిజమైనటువంటి భక్తి తత్పరత. అంటే పోతే ఆ సంకేతాలను అర్థం చేసుకొని అందరూ కూడా భగవంతుని ప్రేమకు అనురాగానికి పాత్రలు అవ్వాలంటే ముందు ఏం చేయాలి? ముందు అంతటి విశ్వాసము, ప్రేమ అన్ని కూడా కలగలిపి ఉండాలి. భక్తుల లక్షణం అది. కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నాడో అవన్నీ కూడా గమనిస్తూ ఉండాలి. నేరుగా నోరు తెరిచి ఎవరు చెప్పరు. ఆ సంకేతాలను అర్థం చేసుకుంటూ ఉండాలి. అర్థం చేసుకొని అందరూ కూడా ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి లేదా సర్వేక ఏకాదశిని చాలా చక్కగా జరుపుకోండి. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. అలంకారం అంటే చాలా ఇష్టం అంట ఆ శ్రీ మహావిష్ణువుకు. రంగురంగుల పువ్వులు, తులసి మాలలు, ఆండాలు, గోద అంటే తులసి మాల ధరించినటువంటివే మహావిష్ణువుకు చాలా ఇష్టం. అంటే అంతగా ప్రేమించాడట కోదైని, గోద అమ్మవారిని. అలాగే మరి తులసి మాల, తులసి అంటే కూడా ఈ కృష్ణుడికి ఈ ముల్లోకాల్లో వెతికినా కూడా తులసి మాతను మించినటువంటి మరి అంత ప్రేమిస్తాడట తులసి మాతను. మరి సరాసరి ఏ యుద్ధం చేయని, ఏ ఆనందం రావని ఆయన సరాసరి ఇంటికి వెళ్ళాడు. ఆయన తులసి బృందావనానికి వెళ్తాడు. అంత ఇష్టమట తులసి మాత. కాబట్టి దాన్ని తప్పు పట్టటానికి లేదు. ఎందుకు అంటే ప్రేమ దైవికమైనటువంటిది కాబట్టి దాన్ని తప్పు పట్టడానికి లేదు. కాబట్టి ఇవన్నీ తత్వాన్ని అర్థం చేసుకొని ఎప్పుడు కూడా భగవంతునికి దగ్గరగా ఉండాలి, వ్యక్తులకు కాదు. వ్యక్తులతోటి మనకి సంబంధమే లేదు అసలు. కొంతకాలానికి ఏదో ఒక కార్యంతో మనం ఈ భూలోకంలో వచ్చామో ఆ కొంత కార్యం చేసుకొని తిరిగి మన లోకాలకు మనం వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ వెళ్ళే లోకం ఏదో మోక్ష లోకము, వైకుంఠం అయితే బాగుంటుంది. కాబట్టి దైవిక మార్గాన్ని ఎంచుకోవాలి. ఈ పుట్టడము, చనిపోవడము ఇవన్నీ అవసరమా చెప్పండి? చక్కగా మోక్షం గురించి ప్రయత్నిస్తూ ఉండాలి. ఎవరిని బాధ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా, ఎవరి మనసును నొప్పించకుండా అలా బ్రతికితే చాలు. ఆ జన్మ ధన్యమవుతూ ఉంటుంది. అందులో కాస్త దైవ భక్తి తోడైతే మరీ బాగుంటుంది అని తెలియజేస్తూ, మరి విష్ణువు అలంకార ప్రియుడు అని చెప్పుకున్నాం కదా. రంగురంగుల పువ్వులు, పాలు అంటే చాలా ఇష్టము విష్ణుమూర్తికి కూడా, లక్ష్మీదేవికి కూడా పాలు ఇష్టం లాగే విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టమట. పాలను నివేదించండి, అలాగే పాయసాన్ని నివేదించండి. ఇలా ఎలా నివేదించినా భక్తి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఇలా నివేదించండి. అలాగే సూర్యుడు నమస్కార ప్రియుడు. నమస్కారం చేసి నాకు ఇది కావాలంటే తప్పకుండా ఇస్తాడు, నమస్కారానికి లొంగిపోతాడట సూర్య భగవానుడు. అలాగే ఈ విష్ణువు అలంకార ప్రియుడు. అలాగే శివుడు అభిషేక ప్రియుడు. ఒక చెంబుడు నీళ్లు పోసి శివ అనంగానే అబ్బా వచ్చారు కదా నా భక్తులు అని ఉప్పొంగిపోతూ ఉంటారట శివుడు. కాబట్టి ఆయన భోలా శంకరుడు ఎందుకయ్యాడు? ఇందుకే అయ్యాడు. చాలా బోలాతనమట శివుడికి.
చాలా అల్ప సంతోషి, అంటే చిన్ని చిన్న విషయాలకు కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. అటువంటి బాల్యావస్థ ఉండాలి మనందరికీ కూడా. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం. మనసులో ఏదైతే అనుకుంటారో అదే మీ నోటి నుంచి రావాలి. మీ నోటి నుంచి ఏదైతే వస్తుందో అదే కర్మ ద్వారా మనమంతా కూడా చెయ్యాలి. కర్మ అంటే ఏంటి? పని. ఎవరు మీ పని చూసినా చూడకపోయినా మీరు అలా చేస్తూ ఉండండి. భగవంతుడు అన్ని గమనిస్తూ ఉంటాడు. కాబట్టి అందరికీ మరొకసారి ముక్కోటి ఏకాదశి లేదా సర్వేక ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి, మోక్షానికి అర్హత సాధించాలని ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా భగవంతునిలో మమేకం అవ్వాలి, భగవంతుని ప్రేమను స్వీకరించాలి అని తహదహలాడుతూ ఉన్నారు. చాలా మంది ఉంటారు అలాంటి భక్తులు. అటువంటి వారందరూ కూడా ఈ పుణ్యకాలాన్ని, ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు వచ్చేటటువంటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి. కాబట్టి ఈ పుణ్యకాలాన్ని అందరూ కూడా వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని చక్కగా మోక్షం సాధించగలరని కోరుకుంటూ, లోక సంస్థ సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.